కొన్ని సినిమాలకు ఫ్లాప్ టాక్ వస్తే ఫస్ట్ డేనే షెడ్కి వెళ్ళిపోతాయి. ఎంతలా అంటే ఆ హీరో క్రేజ్ స్టార్ పవర్ కూడా హెల్ప్ చేయలేనంతలా డెడ్ అయిపోతాయి. అలాంటి సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అట్లా అయింది, అయిపోయింది, దాని కథ ఏంది అనేది. సో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. ఫస్ట్ వన్ ఎన్టీఆర్ శక్తి. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? అంటే ఆ సినిమా ఎన్టీఆర్ కి అండ్ తన ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ డ్రీమ్. అసలు దాని హల్చల్ హైప్ తెలిసిందే, చాలాసార్లు చెప్పాను కూడా. అప్పుడు సినిమా టాపిక్ వచ్చిందంటే శక్తి గురించి డెఫినెట్ గా మాట్లాడుకునేటోళ్ళం. ఆ శక్తి పీఠాలు రాక అది ఇది, ఆ ట్రైలర్ హైప్, బడ్జెట్ ఇదంతా. బట్ మార్నింగ్ డిజాస్టర్ టాక్. అంటే ఎంతలా అంటే ఒక సినిమా మార్నింగ్ కే డెడ్ అయిపోవడం అనేది ఆ సినిమాతోనే స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ షోకే అసలు మొత్తం డిసప్పాయింట్ అయిపోయి వచ్చేసారు జనాలు. ఆ డిసప్పాయింట్మెంట్ లో కూడా తారక్ అన్న ఓపెనింగ్స్ కూడా పెద్ద ఆయన స్టామినా కూడా హెల్ప్ చేయలేదు. వరల్డ్ వైడ్ గా 5.5 crore షేర్ అండ్ అప్రాక్సిమేట్ గా 11 crore గ్రాస్ కొట్టింది, విచ్ ఇస్ టాప్ 4. అసలు ఆ హల్చల్ కి ఆ హైప్ కి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టి భారీ మార్జిన్ రికార్డ్ కొట్టాలి. బట్ మార్నింగే డెడ్ అయిపోయింది సినిమా. సెకండ్ది మహేష్ బాబు వన్ నేను ఒక్కడినే. అసలు ఆ జానర్ హాలీవుడ్ మేకింగ్ కి ఇప్పుడు మాస్టర్ పీస్ అంటున్నాం కానీ అప్పుడు మార్నింగ్ షోకే జనాలు బయటకు వచ్చి ఏంద్రా బాబు ఈ సినిమా అన్నారు. నాకు ఇంకా గుర్తు, క్రికెట్ ఆడుతున్నా గ్రౌండ్ లో మా ఫ్రెండ్ వచ్చి సినిమా చూసి వచ్చి అరే మహేష్ బాబు పిచ్చోడు, బాబు పిచ్చోడు అంటే అరే పిచ్చోడేంద్రా అనుకున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా బుర్రున్నారా? ఐ మీన్ షాక్ మొత్తం. అసలు ఏంది ఇట్లా అయిపోయింది, ఏంది అంటే ట్రైలర్ అంత బాగుండే కదా అని చెప్పి. బేసిక్ గా స్క్రీన్ ప్లే జనాలకు అప్పుడు అర్థం కాక మార్నింగ్ షోకే అర్థం కాలేదు, నచ్చలేదు, ఏందో అట్లట్లుంది అట్లట్లుంది అని చెప్పి బయటకు వచ్చేసారు. దాంతోని మహేష్ బాబు స్టామినా కూడా హెల్ప్ చేయలేనంతలా డౌన్ అయిపోయింది సినిమా. ఘోరంగా పడిపోయింది. అప్రాక్స్ గా వరల్డ్ వైడ్ గా 12.8 crore షేర్ అండ్ 20 crore వరకు గ్రాస్ కలెక్ట్ చేసి ఆయన కెరీర్ లోనే లీస్ట్ ఓపెనింగ్స్ పెట్టేసింది. అంటే ఆ టైంకి ఉన్న మూవీస్ లో లీస్ట్ ఓపెనింగ్స్ పెట్టింది ఒక ఒక స్టార్ హీరోది. అప్పటి నుంచి ఇంకా జానర్, అట్లాంటి జానర్ టచ్ చేయాలంటే బాబు ఉనికేలా చేశారు జనాలు. సినిమా బేసిక్ గా ప్రిపేర్ చేయలేదు సుకుమార్. ప్రిపేర్ చేయకుండా పైగా మెయిన్ ఫార్ సంక్రాంతికి దింపడం. ఇప్పుడు రీసెంట్ మనం చూస్తూనే ఉన్నాం, సంక్రాంతికి వస్తున్నాం, ఒక ఫ్యామిలీ వైపు ఉంది కాబట్టి జనాలు పరుగులు తీస్తున్నారు, పైగా వెంకీ మామ వల్ల. సో అట్లా ఇట్లాంటి సినిమాలే తీయాలి సంక్రాంతికి. బట్ ఆ మూవీ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమా ఉండేసరికి జనరల్ ఆడియన్స్ కి, నార్మల్ కామెడీ ఆడియన్స్ కి అర్థం కాక సినిమా పోయింది. ఓపెనింగ్స్ కూడా అంటే ఫస్ట్ డేకే డెడ్ అయిపోయింది. థర్డ్ వన్ అగైన్ మహేష్ బాబుస్ బ్రహ్మోత్సవం. సినిమా గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సేమ్ బాబు ఫ్యాన్స్ కి అండ్ ఆయనకి ఒక బ్యాడ్ డ్రీమ్, ఒక బ్యాడ్ ఫేస్ ఆ సినిమా మొత్తం. ఆ, చాలా ట్రోలింగ్ మెటీరియల్ అయింది తెలుసు మనకి. మార్నింగ్ షోకే క్లీన్ డెడ్. కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఆ పాటలు బాగున్నాయి అది బాగుంది ఇది బాగుంది అన్నా కూడా క్లీన్ డెడ్. అది వాళ్ళకి కూడా ఎక్కలేదు సినిమా. సో బేసిక్ గా వరస్ట్, వన్ ఆఫ్ ది కూడా కాదు, వరస్ట్ ఫిలిం ఇన్ బాబు కెరీర్. సింపుల్ గా చెప్పాలంటే ఒక సినిమాని ఎలా చంపేయొచ్చు, ఎలా తీయకూడదు అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం గేమ్ చేంజర్ 5 hours వచ్చింత డ్రీమ్ చేసారు అని అంటున్నాం కదా, దానికి పథకం ఈ సినిమా బ్రహ్మోత్సవం. 4 గంటలు వస్తే దాన్ని తీసి కట్ చేసి కట్ చేసి అతికించి 2.5 గంటలు టార్చర్ పెట్టారు. ఫస్ట్ డేకే క్లీన్ డెడ్ అయిపోయిన సినిమా. అండ్ వరల్డ్ వైడ్ గా 17 crore షేర్, 25 crore గ్రాస్ కొట్టింది. అసలు చాలా హైప్ ఉంది ఆ సినిమాకి. 3 హీరోయిన్స్ అని, సాంగ్స్ అని, పైగా సీతమ్మ వాకితో సినిమాల చెట్టు కాంబో అని చెప్పి. 4 ప్రభాస్ రాధేశ్యామ్. ఈ సినిమా ఏమైందంటే మనం ఒకలా అనుకొని వెళ్ళినాం, అంటే లైక్ టైటానిక్ రేంజ్ అంటే అట్లా అని కాదు, ఆ లెవెల్ స్క్రీన్ ప్లేతోని ఆ లెవెల్ సినిమా అనుకొని పోతే సినిమా ఒకలా ఉండేసరికి, పైగా ఇంతకుముందు ఆ ఏమంటారు టైం ట్రావెల్, ట్రైన్ ఎక్కి టైం ట్రావెల్కి వెళ్తారు అట్లా అన్నారు. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని పోయి సినిమాలో ఏదో ఉన్నాక ఏదో అయిపోయేసరికి నేనెంత ఎదవనో నాకే తెలియదు. దాంతో ఎక్స్పీరియన్స్ ఇంకా పడిపోయి డిసప్పాయింట్ అయిపోయారు. దాంతో ప్రభాస్ అన్న కెరీర్ లోనే వన్ ఆఫ్ ది వీక్ ఓపెనింగ్స్ తోని మార్నింగ్ టాకే చాలా డిసప్పాయింట్మెంట్ టాక్ తోని డిజాస్టర్ గా బయటకు వచ్చేసారు జనాలు. పైగా సినిమాలో చాలా ఫ్లాస్ ఉన్నాయి, చాలా ఫ్లాస్ ఉన్నాయి. వీడియో సరిపోదు, ఆల్రెడీ అప్పుడు రిలీజ్ అయినప్పుడు చెప్పుకున్నాము. వన్ ఆఫ్ ది రీజన్ కూడా హీరో కూడా. అంటే ఎట్లా అంటే ప్రభాస్ అన్నకి సెట్ కాని సినిమా అది, ఇప్పుడున్న దానికి సెట్ కాని సినిమా. ఇప్పుడు ఆయన యాక్షన్ హీరో అయిపోయిండు, ఇప్పుడు సెట్ కాని సినిమా తీసి ఆడియన్స్ కి కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకొని ఫెయిల్ అయిపోయిన సినిమా అది. అండ్ ఓపెనింగ్స్ లో కూడా వరల్డ్ వైడ్ గా భారీ బడ్జెట్, భారీ బిజినెస్ తో వచ్చినా కూడా 40 crore షేర్ అండ్ 67 crore గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. డిజాస్టర్ ఓపెనింగ్స్ తోని మూసేసింది. నెక్స్ట్ వన్ చిరంజీవి అండ్ రామ్ చరణ్ ఆచార్య. ఈ సినిమా ఫస్ట్ డేకే కాదు, సినిమా ట్రైలర్ కే డెడ్ అయిపోయింది.
నాకు ఇంకా గుర్తు, నేను మా అజయ్ గాడు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఈ సినిమా గ్లిమ్స్ వచ్చింది చూడండి లాస్ట్ కి, చీతా, చిన్న చీతా ఇట్లా ఫ్రేమ్ చూపిస్తారు కదా, ఆ ఫ్రేమ్ చూసిన తర్వాత చూసుకోరా, ఈ సినిమా ఆడుతుంది, మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటారు, నెవర్ బిఫోర్ ఓపెనింగ్స్, నెవర్ బిఫోర్ బిజినెస్, అది ఇది ఓ మస్తు మాట్లాడుకున్నాం. అలా వైకుంఠపురంలో రికార్డ్ బ్రేక్ అయిపోద్ది అదని ఇదని. ట్రైలర్ రాగానే సగం పడిపోయింది. సినిమా చూసిన తర్వాత ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది అనుకున్నాము. అసలు చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల, ఈ కాంబో సినిమాకి ఏ లెవెల్ ఉండాలి, ఏ లెవెల్ ఓపెనింగ్స్ పడాలి. ఘోరం, ఘోరాది ఘోరం. ఫస్ట్ డే ఓపెనింగ్స్ వరల్డ్ వైడ్ గా 35 crore షేర్ అండ్ 52 crore గ్రాస్. 100 కోట్లు కొట్టాల్సిన సినిమా సగానికి సగం పడిపోయిందంటే ఏ రేంజ్, ఎంత లెవెల్ ఉండేనో సినిమా అర్థం చేసుకోండి. అసలు ఎందుకులే ఆ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకోవడం. తర్వాత మళ్ళీ చిరంజీవి, బోలా శంకర్. ఇందాక సినిమానేమో ట్రైలర్ కి డెడ్ కదా, ఈ సినిమా కాంబోకే డెడ్. నిజమేనయ్యా పుల్లారావు. లేదా పోయి పోయి మన మెహరన్న చేతిలో ప్రాజెక్ట్ పెట్టడం ఏంది, అది కూడా ఒక రొట్ట రీమేక్ ని, అక్కడే దొబ్బింది సినిమా. ఇక దాని ఓపెనింగ్స్ దాని ఎట్లాగా డల్లే ఉంటది, ఎట్లా సినిమా పోయింది. ఇంకా దానికి ఆ మెగా ఫ్యాన్స్ అంతో ఇంతో పోయి వరల్డ్ వైడ్ గా 18 crore షేర్, 30 crore వరకు గ్రాస్ తెచ్చిర్రు. నన్ను అడిగితే అది కూడా ఎక్కువే ఆ సినిమాకి. అది కూడా ఎక్కువే. మెగా ఫ్యాన్స్ గుండె ధైర్యంతో పోయారు సినిమాకి. చిరంజీవి స్క్రీన్ మీద ఉన్నారు కాబట్టి, బాస్ బాస్ ఉన్నాడు కాబట్టి గామాత్రం అని వచ్చినాయి. వేరే హీరో తీసుంటే డెఫినెట్ ఫస్ట్ డే. సో ఆ సినిమా గురించి వదిలేద్దాం. అండ్ లాస్ట్ ఫిలిం రీసెంట్ గేమ్ చేంజర్, చాలా మాట్లాడుకున్నాం. మంచి హైప్ ఉండాల్సిన సినిమా, మంచి కాంబోలో మంచి సినిమా పడాల్సిన సినిమా. బట్ అట్లా అయిపోయింది. మార్నింగ్ టాక్ పడ్డగానే యావరేజ్ టాక్, ఆఫ్టర్నూన్ కి బిలో యావరేజ్ టాక్, దాని తర్వాత ఇక డిజాస్టర్ ఫ్లాప్ టాక్ తో పడిపోయింది సినిమా. ఫస్ట్ డేకి డెడ్ అయిపోయింది. ఓపెనింగ్స్ కూడా చెప్తుంది, ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా 52 crore షేర్ అండ్ అప్రాక్స్ గా 94 crore వరకు గ్రాస్ వచ్చింది. అసలు ఆ కాంబో, ఆ పాన్ ఇండియా, RRR తర్వాత చరణ్ అన్న సినిమాకి ఏందా ఓపెనింగ్స్ అని. ఈ 7 సినిమాలు అనే కాదు, ఇంకుంటాయి. మేమేమైనా మర్చిపోతే కింద కమెంట్ చేయండి, చేద్దాం. ఈ 7 మూవీస్ మాత్రం ఫస్ట్ డేకే స్టార్ పవర్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో మొత్తం డెడ్ అయిపోయినాయి. ఫస్ట్ డేని షెడ్కి వెళ్ళిపోయినాయి. సో ఇంకేమైనా ఉంటే కింద కమెంట్ చేయండి, డెఫినెట్ గా ఇంకో పార్ట్ చేద్దాం. సో అదే మ్యాటర్ ఈ సినిమాలు. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేసేసి, లిస్ట్ లో మీరు థియేటర్స్ లో చూసి బాగా డిసప్పాయింట్ అయిన సినిమాల్ని, మీ ఫేవరెట్ హీరోస్ ని కింద కమెంట్ మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.